హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. అంటే నిన్నటిది. ఇవాళ మార్నింగే లేచాననమాట. అంటే గేట్ దగ్గర క్లీన్ చేసుకొని మెట్లు అంతా అంటే కాస్త టైం పడుతుంది కదా అని తొందరగానే నిద్ర లేచి ఇంకా ఈరోజు నైవేద్యం పెట్టుకుందాం అనుకున్నా. మొన్న వీలు లేక ఫ్రూట్స్‌తోనే అడ్జస్ట్ చేశాను. ఇంక సరే ఇవాళ శుక్రవారం కదా! నైవేద్యం ఇచ్చి అమ్మవారికి తాంబూలం ఇవ్వాలనిపించింది. ఈ ముగ్గు 11 చుక్కలు ఒకటొచ్చేంత వరకు చాలా ఈజీగా ఉంది చూడండి. ఒక్కసారి మీరు అలా బుక్‌లో ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వేయొచ్చు. అంటే మరీ చిన్నది కాకుండా కొంచెం ఏమైనా ఫెస్టివల్ టైమ్స్‌లో కాస్త పెద్దది వేసుకోవాలి, ఫ్రైడే టైమ్స్‌లో అనుకుంటాం కదా! అప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. 11 చుక్కలు ఒకటొచ్చేంత వరకు అంతే. చాలా సింపుల్. నేను అడిషనల్‌గా కొంచెం డిజైన్స్ అవి యాడ్ చేస్తూ ఉంటాను. అలాగే లాస్ట్ వీడియో కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి. అదే కాయిన్ ప్లాంట్ గురించి చెప్పండి ఏమైనా టిప్స్ ఉంటే అని. అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడ ఏమంటే నేను టీవీ యూనిట్ అది అడిగారు కదా! అది కూడా చూపిస్తా. ఇక్కడ ముగ్గు వేసుకోవడము ఇదంతా అయిపోయింది. ఇంకా ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకుంటున్నా. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. ఇంకా పొద్దున్నే మనకి ఇంట్లో దీపారాధన అలా ఉంటే బావుంటుంది గదా! మంచి పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. రోజంతా చాలా ప్రశాంతంగా గడుస్తుంది. అలాగే నేను మధ్యాహ్నం ఖాళీ టైంలో ఏమైనా చేసుకుంటూ ఉంటాననమాట. ఇంక ఈరోజు నేను వీడియోలో చూపిస్తా. ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట మొత్తానికి మన వ్లాగ్ అయితే. ఇంక నేనేమంటే ఫస్ట్ పాలొకటి పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ నైవేద్యం అన్నాను గదా! సేమియా పాయసం చేసేద్దాం అనుకుంటున్నా. ఇంకా అందుకని ఇక్కడ పాలు వేసేస్తున్నాను. ఇది తొందరగా అయిపోతుంది గదా! మనకు కేసరి ఒకటి, సేమియా పాయసం ఒకటి, పరమాన్నము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అలా చేసుకుంటూ ఉంటా. పోయిన వారమేమో పొంగల్ చేశాను. ఈ వారమేమో సేమియా పాయసం చేశా. ఇంకా మంచిగా పూజ చేసుకోవాలి ఈరోజు. అలాగే కింద నుంచి సన్నజాజులు, కొంచెం బిల్వపత్రి, తమలపాకులు అవన్నీ గూడా తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇవన్నీ దగ్గర పెట్టుకొని అంటే మధ్యలో వేరే దానికి లెవ్వకుండా అన్నీ దగ్గర పెట్టుకుంటే పూజ అనేది మంచిగా జరుగుతుంది. అంటే ఎలాంటి ఆటంకం అది లేకుండా. నేను అప్పుడప్పుడు అంటే మంగళవారం, శుక్రవారాల్లో ఒక్కోసారి ఇలాగ ఇదిగో నిమ్మకాయలకి ఇలా బొట్లు పెట్టేసి ఇక్కడ అమ్మవారి కుండ దగ్గర పెట్టుకుంటాను. "అక్క ఆ కుండ ఏంటో చెప్పండి అక్క" అని అడుగుతూ ఉన్నారు. ఎల్లమ్మ కుండ అండి. అంటే మనకు ఇటు తెలంగాణ వైపు ఏంటంటే రేణుకా ఎల్లమ్మ కుండ అలా ఉంటాయి. ఆరెంజ్ కలర్‌లో అదే మట్టి కలర్‌లో ఉంటాయి. మా సైడ్ మా అత్తవారి సైడ్ ఏమంటే జమ్ములమ్మ, సుంకులమ్మ అందరూ అమ్మవార్లే. కాకపోతే కుండ ఏంటంటే ఇలా నల్లగా ఉంటుంది. మేము సున్నం రాసి ఇలా పసుపు, కుంకుమతో మొత్తం అలంకరించి ఆరాధిస్తామనమాట. గ్రామ దేవతలు ఉంటారు కదా! అలాగే. ఇంక మీకు క్లియర్‌గా అర్థమవుతుందని చెప్పి అలా చెప్పాను. ఇక్కడ మంచిగా పువ్వులతో అలంకరించుకొని నైవేద్యం పెట్టేసి ఇంకా అమ్మవారికి తాంబూలం ఇచ్చాను ఈరోజు. నాకు పండ్లు అవి ఏం అవైలబుల్‌గా లేవు. సడెన్‌గా నాకు ఖర్జూరం పండు గుర్తొచ్చింది. పెట్టేసుకున్నాననమాట. ఇంకా అమ్మవారి పాదాలు గూడా వేసుకున్నాను ఈరోజు. బాగా అనిపించింది. ఇంకా ఫ్రైడే అంటే మనం పూజ కొంచెం స్పెషల్‌గా చేసుకుంటూ ఉంటాం గదా! అలాగా. కొంచెం కనకధార ఇవన్నీ గూడా కాస్త నోటెడ్‌గానే ఉంటాయి కదా! చదువుతూ ఉంటాను. ఇంకా తర్వాత అమ్మవారి స్తోత్రాలవి చదువుకొని మంచిగా ఇల్లంతా ఇవాళ ధూపం వేశా అనమాట. చాలా డేస్ తర్వాత. అంటే నాకు పడదు గదా ఎక్కువగా. అంటే ఈ సమ్మర్‌లో అంత ఎఫెక్ట్ ఏమి అవ్వదు నాకు. అందుకని జెప్పేసి ఇవాళ ధూపం గూడా వేశాను ఇంట్లో. చాలా బాగా అనిపించింది. మంచిగా జరిగింది పూజ గూడా. ఇంకా అలాగే ఇక్కడ చూసారు గదా! పూజ మందిరంకి ఆనుకొని మా టీవీ యూనిట్ ఉంటుందనమాట. ఈ టీవీ యూనిట్ ఏంటంటే మొత్తం వుడెన్ వైట్ కలర్ థీమే మా హాల్ మొత్తం గూడా. ఇంకా అందుకని మందిరంకి, టీవీ యూనిట్‌కి సెట్ అవ్వాలని చెప్పేసి ఇలా పెట్టించుకున్నాము. ఇంకేముండదండి పెద్దగా హెవీగా ఏముండవు. జస్ట్ అలా చిన్న చిన్నవి ఇలా పెట్టుకుంటూ ఉంటాననమాట. అది టీవీ యూనిట్ గురించి అడిగారు గదా! అని చెప్పి ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను. మీకు ఇంకా క్లియర్‌గా అంటే నేను డైలీ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను గదా వీడియోస్. అలాగే హోమ్ టూర్‌లో గూడా క్లియర్‌గా చెప్పాననే అనుకుంటున్నా. ఇంకా అంతవరకే తీశానండి. నేనింకా పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంకిప్పుడేంటంటే వంట చేయాలి. వంట కోసం ఏమిటంటే నేను రైస్ ఒకటి, పప్పు ముందు నానబెట్టేస్తాననమాట. అవి మంచిగా నానితేనే వంట గూడా తొందరగా అవుతుంది. అలాగే టేస్టీగా గూడా ఉంటుంది. రైస్ కూడా బాగా అవుతుంది. ఇంకేమంటే చిన్న చిన్నగా నల్ల రాళ్ళలాగా అనిపిస్తున్నాయి ఈ మధ్య. ఈ కొత్తగా తీసిన పాకెట్‌లో.
అందుకని జెప్పేసి మొత్తం గూడా ఏరుతూ ఉన్నా అనమాట. కొంచెం మనకిప్పుడు టైం ఉంది గదా! పిల్లలకి హాలిడేస్, ఇంక వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు గాబట్టి, అన్నీ అప్పటికప్పుడు తినే ముందు అలా చేస్తూ ఉన్నాను. ఎండలు మాత్రం భగ్గుమంటున్నాయి. అదే విధంగా ఎప్పుడు వెదర్ కూల్ అవుతుందో గూడా చెప్పడానికి లేదు. ఇదిగో చూసారు గదా! నేను ఆల్రెడీ పప్పు నానబెట్టేసాను. మీరొకసారి గమనించండి. అప్పటికప్పుడు కడిగి వేసే పప్పుకి, నానబెట్టి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. టేస్ట్ గూడా నిజంగా చాలా బావుంటుంది. ఇవాళ పప్పు చారు బెడుతున్నా. ఇంక దీనికి కాంబినేషన్ కింద ఏదైనా ఒకటి తప్పకుండా జేస్తాననమాట. ఇంకా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. వంట పద్ధతులనేవి ఒక్కొక్కరు ఒక్కోలా జేస్తుంటారు. అయితే ఇలా ఎండు కారము, అలాగే పసుపు, జీలకర్ర, కొంచెం ఆయిల్ ఇదేమంటే మనం పొంగినా బయటకి తుళ్ళి పడకుండా కొంచెం ఆయిల్ వేస్తే అలా అవ్వదనమాట. ఇంకా విజిల్ పెట్టేసాను. వెంటనే రైస్ గూడా పెట్టేస్తున్నా. రైస్ కూడా నానబెట్టి చాలా సేపయింది. ఇంక ఇటు పక్కన మిల్లెట్స్ మా వారికి చిన్న టీ గ్లాస్ వండుతానంతే. చెప్పాను గదా! పప్పుచారులో కాంబినేషన్ ఏదైనా ఒకటి వండుతానని చెప్పేసి. తోటకూర ఉందనమాట. ఇది ఎర్ర తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొంచెం మార్కెట్‌లో ఇది ఎక్కువగా కనబడుతుందనమాట. అందుకని చెప్పి తెచ్చేసుకున్నాను. నేను వెజిటబుల్స్ మాత్రం చూసి చూసి తెచ్చుకుంటాననమాట. ఒక అంటే మనీ కొంచెం ఎక్కువైనా సరే గానీ మంచిగా ఉండాలి అని చూసి తెచ్చుకుంటాను. ఎన్నెన్నో ఖర్చు పెడుతూ ఉంటాము. కానీ హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, పిల్లలకి ఆరోగ్యంగా ఉంచాలి అనుకుంటే ఇంక ఇలాంటివి తప్పదు గదా! అందుకని చెప్పి వారంలో ఒకరోజు నేను తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చలి ఆకు, గంగవాయలాకు అలా వారంలో ఒక 3 రకాల ఆకుకూరలు తీసుకొస్తా అనమాట కూరగాయలతో పాటు. మళ్ళీ ఇవి నెక్స్ట్ వీక్ అంటే రిపీట్ అవ్వకుండా వేరే వేరేగా తీసుకొస్తూ ఉంటాననమాట. ఇంకిప్పుడు పప్పంతా ఉడికిపోయింది కదా! అక్కడ రైస్, మిల్లెట్స్ కూడా ఉడికిపోయినాయి. ఇంకా పప్పులో కొంచెం బాగా మెదిపేసి అందులో చింతపండు రసం వేసి మరిగిస్తూ ఉన్నా. ఇంకా తోటకూర అంటే చాలా సింపులేనండి. అంటే టమాటా వేయకుండా ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి వేయిస్తాను. తర్వాత ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా ఆకుకూరంతా నీట్‌గా కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఇది వండేటప్పుడు చాలా ఎక్కువుంటుంది. అంటే అసలు గిన్నె గూడా సరిపోదు. కానీ కుక్ అయిన తర్వాత అడుగుకెక్కడికో అవుతుందనమాట. ఇక నేను ఈ వంట హడావిడిలో ఉండగా వాషింగ్ మిషన్ రిపేర్ చేసేవాళ్ళొచ్చారనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! ఇలా జరిగింది మొత్తం ర్యాట్స్ ఇలాగయిపోయింది అని చెప్పేసి. ఏం జరిగిందో చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు ఆ కూరంతా దగ్గరగా మగ్గిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఫైనల్‌గా ధనియా పౌడర్ వేస్తానంతే. ఇంతేనండి చాలా సింపుల్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. ఇంకా సింపుల్‌గా అయితే నేను ఆకుకూరలు ఫ్రై అయితే ఇలాగే చేస్తాను. సేమ్ థింగ్‌లో నేను మెంతి, పాలకూర కూడా చేస్తూ ఉంటాననమాట. ఇంకా చెప్పాను కదా! రిపేర్ చేసేవాళ్ళొచ్చారని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడంతా కూడా ఓపెన్ చేశారనమాట. చెప్పాను గదా! ఇది 9 ఇయర్స్ అయిపోయిందండి తీసుకొని. కానీ నాకెప్పుడు గూడా ఏ రిపేర్స్ అవి రాలేదు. కానీ మన ఎలక చేసిన బీభత్సంకి ఇలా జరిగిపోయింది. ఆ పైపులు చూసారుగా మొత్తం ఎక్కడికక్కడ కట్ అయిపోయింది. ఇంకా మొన్న ఎలకలు అన్నీ నిజంగా ఒక కామెంట్ వచ్చిందండి. ముందుగానే చూసుకున్నది మంచిదయింది మీరు. లేదంటే అవన్నీ పారాడుతుంటాయి. నిజమే అదైతే. అది ఊరెళ్ళాం కాబట్టి యూజ్ చేయలేదు గదా! మనుషులం ఎవరం తిరగట్లేకపోయేసరికి ఇంక దానికి మంచి ఛాన్స్ అయిందనమాట. ఇంకొకటి అవి ఎక్కడి నుంచొచ్చాయి? మీరు చాలా నీట్‌గా పెట్టుకుంటారు కదా! అని అన్నారు. అది యాక్చువల్‌గా మాకు పైన అదే ఈ గ్రిల్‌కి మొత్తం దానికున్నదంతా ఊడిపోయిందనమాట. దాని మూలాన నేనేం చేశానంటే సరే బయట నుంచి డస్ట్ అది బాగా వస్తుందని చెప్పి ప్రెజెంట్ నేను ఒక కర్టెన్ ఏసేసానంతే. కింద నుంచి మనకి పైప్స్ లింక్ ఉంటుంది కదా! బయట నుంచి బాల్కనీ నుంచి అక్కడి నుంచి పాకి పైకొచ్చిందని మాకర్థమైంది. నిజానికైతే అసలు ఈ ఇంట్లో ఎప్పుడు గూడా ఇలాంటివి జరగలేదు మొదటిసారి. సరే ఇది ఎలాగంటే మనకి డౌన్ మొత్తం ఇలా ఒక మెష్‌తో మనకు బాటమ్ మొత్తం కవర్ చేసేస్తారనమాట. ఇప్పుడు ఎలకలు గాని అలాంటివి వెళ్ళకుండా. ఎవరైనా ఇబ్బంది పడుతుంటారు గదా! వాళ్ళకి హెల్ప్ అవుతుందని జెప్పేసి ఇక్కడ షూట్ చేశానంతే. ఇది ముందు రోజు మార్నింగ్ నాకేదో అలికిడి వినిపించి చూస్తే ఇదిగోండి ఎలక బయటకి వెళ్ళినట్టుగానే వెళ్ళింది కానీ చూడండి అది అలాగే అక్కడే ఉండిపోయిందనమాట. ఈ ఖాళీగా ఉండడం వల్ల మనకి అంతా కవరప్ అయిపోయి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు క్లాత్ ఉండడం వల్ల ఏంటంటే దానికి ఈజీగా రావడానికి ఛాన్స్ అయింది. జస్ట్ చిన్న అలికిడైతే చాలు ఇంక అది వెళ్ళిపోతున్నట్టుగానే అనిపిస్తుంది కానీ అది వెళ్ళట్లేదు. అక్కడక్కడే ఉండి మళ్ళీ ఇలా సఫర్ చేస్తుందనమాట. అది మా వాషింగ్ మిషన్ సంగతి. మొత్తానికి ఒక 4000 అయిందండి. లోపల మొత్తం కూడా మార్చారనమాట. ఇంకిప్పుడు ఏంటంటే లంచ్ తర్వాత చిన్నగా ఒక కునుకు తీసా. ఇంకా
నా దగ్గర ఈ మట్టి గ్లాసెస్ ఉన్నాయి. అయితే నేను రీసెంట్ డేస్‌లో కర్నూల్‌కి అలా వెళ్ళి ఒక 4, 5 టైమ్స్ అలా తిరుగుతూ వచ్చాం గదా! అప్పుడు ఈవినింగ్ టైమ్ టీ తాగడానికని ఒక టీ షాప్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు ఇలా మట్కా గ్లాస్‌లో ఇచ్చారనమాట. ఇంకా దాన్ని వాళ్ళు పడేస్తున్నారనమాట. ఒకరు తాగిన తర్వాత దాన్ని ఇంకా రీయూజ్ చేయడానికి లేదనమాట. అని వాళ్ళు పడేస్తున్నారు. సో, నేనేంటంటే ఒకసారి చూసా ఎందుకు వీటిని పడేయడం అని చెప్పి నేను మా వారు తాగిన గ్లాసెస్ అలాగే తెచ్చుకున్నాను. ఇది వినడానికి ఒక మాదిరిగా అనిపించొచ్చు మీకు. కానీ నాకు ఇందులో ఒక చిన్న ఆనందంగా అనిపించింది. ఎలాగో పడేస్తున్నారు కదా! నేను ఏదైనా రీయూజ్ చేసుకుందాము అనే ఆలోచనతో తెచ్చుకున్నా. ఇవి నేనెక్కడ కొనింది అయితే కాదు. ఇంకా ప్రెజెంట్ వీటికైతే ఇలా మంచిగా పెయింట్ వేసేయాలి అని అనిపించింది. నేనెప్పుడూ ఇలాంటివి చేస్తూనే ఉంటాను. ఇంట్లో గూడా ఏవైనా కొంచెం డెకర్ పీసెస్ గానీ, చిన్న చిన్న పాట్స్ గానీ ఉంటే నేను మిర్రర్స్‌తో గానీ, లేదంటే ఇలా పెయింట్‌తో, చమ్కీస్‌తో కుందన్స్ అలాంటివి యూజ్ చేసి మంచిగా ఇలా డెకర్ లాగా చేస్తూ ఉంటాననమాట. వైట్ అనేది ఈజీగా కనబడుతుంది. ఎక్కడున్నా గూడా మంచిగా ఎలివేట్ అవుతుందని జెప్పేసి ఇలా వైట్ నేను ఇలా బాటమ్ మొత్తం గూడా అంటే కింద వైపునంతా వేశాను. మనకు పైనేమంటే లేయర్ వేరే కలర్ వేద్దామని ఆలోచించాను. వీటికి ఇంకా మంచి మంచి డిజైన్స్ అలా గూడా వేసుకోవచ్చు గానీ, నేను ఎక్కువేం పెట్టుకోలేదు. సరే ఎలాగో మనకు మధ్యలో ఒక 1 అవర్ ఖాళీ టైం ఉంది కదా! ఈవినింగ్ స్నాక్స్, టీ టైమ్ తర్వాత అని చెప్పి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది ఆరిపోయిన తర్వాత. ఇది మట్టివి గదా! తొందరగా ఆరిపోతాయన్నమాట. లుక్ గూడా చాలా బాగా అనిపించింది. అయితే మళ్ళీ మనకి టీ తాగడానికైతే పనికిరాదు కానీ అంటే మనం మళ్ళీ కడిగి యూజ్ చేయడానికి అవ్వదు కానీ దీన్ని డెకర్ పర్పస్ గానీ యూజ్ చేస్తా. ఇలాంటివి చేయడం వల్ల మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా, లోన్‌లీగా ఫీల్ అయినా ఇలాంటి పనులు పెట్టుకోండి. నిజంగా చాలా మెంటల్లీ పీస్‌ఫుల్ అనిపిస్తుందనమాట. ఎప్పుడూ అవే ఇంకా వంట పని అవి ఇవి ఉంటాయి కదా! ఎప్పుడూ చేసేవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేయడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుందనమాట మనసుకి. ఎక్కువ రంగుల్ని చూస్తూ ఉండాలి మనం. ఎక్కువ రంగుల్ని చూస్తూ ఉండడం వల్ల చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇలాంటివి చూసినప్పుడు ఇంకా మనసుకి హాయిగా అనిపిస్తుందనమాట. ఎంత బాగొచ్చింది. ఒకప్పుడు ఇది ప్లెయిన్ గ్లాసే. ఇప్పుడు ఈ చిన్న చిన్న రంగులు యాడ్ చేయడం వల్ల ఎంత అందంగా అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇందులో చిన్న చిన్న ప్లాంట్స్ గానీ ఏవైనా అలా ప్లాన్ చేస్తే లుక్ చాలా బావుంటుంది. చూడాలి ఇది కిచెన్‌లోనైనా లేదా ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నా. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో మీతో షేర్ చేసుకుంటాను. మీకెలా అనిపించింది? ఇలాంటివి ఎదురైతే మీరేం జేస్తారు? ఇంతకుముందు ఐస్ క్రీమ్ కప్స్ లాంటివి మట్కా కప్స్ ఉంటే వాటితో గూడా ఇలాగే చేసేదాన్ని. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటివి చేస్తూ మనల్ని మనం మోటివేట్ చేసుకోవచ్చు. ఇంకా కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే నేను ఏ ప్లాంట్ పెడదామా అని ఆలోచిస్తున్నాను అటు ఇటుగా. అంటే ఇండోర్‌గా పెట్టుకునే ఉంటాయి గదా! అలాగా. కొద్దిసేపట్లోనే వర్షం స్టార్ట్ అయింది. అంటే పెద్ద వర్షం అని చెప్పలేను గానీ, చిన్న చిన్న చినుకులే. వెదర్ కొంచెం కూల్ జేయడానికి అంతే. బావుంది. ఈ గ్రీనరీ, ఆ చిన్న చిన్న చినుకులు హాయిగా అనిపించింది. సరే ఇంకా టీ పెడదామని చెప్పేసి కిచెన్‌లోకొచ్చాను. ఇంకా ఉదయం చేసిన ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయిందనమాట. అది ఎటూ అవ్వదు. ఎవరికీ పెట్టడానికి కూడా అవ్వదనమాట. ఇడ్లీ సరిపోదు. సరే అందులో కొంచెం పిండి యాడ్ చేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి కొంచెం చిన్న చిన్నగా పునుగులు వేసిచ్చానమాట. పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్‌గా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా! వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. బయటవేమీ అడగరనమాట. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. కొంచెం పిండి మిగిలినా ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తుంటాను వీళ్ళకి. మంచి రంగులో వచ్చేంత వరకు చిన్న మంట మీద కాల్చి పక్కన పెట్టేస్తా. ఇంకా వీళ్ళు హాయిగా తింటూ ఉంటారు. నాకు మా వారికేమో టీ అనమాట ఈరోజు. ఇంక ఈవినింగ్ ఏమంటే మామూలుగా ఇది లేకుండా ఫ్రూట్స్ గనక ఉంటే వాటిది జ్యూస్ చేసి ఇవ్వడమా, లేదంటే కట్ చేసుకొని తినడమా, ఫ్రూట్ సలాడ్ చేయడమా ఇలాంటివి చేస్తూ ఉంటా. కానీ ఇవాళ వెదర్‌ని బట్టి నేను ఇది మార్చాననమాట. ఇంకా టీ గూడా చాలా బావుంది. కొంచెం 2 ఇలాచీలేసి పెట్టాననమాట. ఎంత బావుందో ఈ కాంబినేషన్. ఈ చల్లని సాయంత్రం చాలా బాగా అనిపించింది. ఒక్కోసారి ఇలాంటి డెకర్‌వి కానీ, లేదంటే ఏదైనా క్లీనింగ్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను ఖాళీ టైంలో ఉన్నప్పుడు. ఇవాళ మాత్రం ఇలా పెయింట్ వేశాను. మీరు మీ మధ్యాహ్నం ఖాళీ టైంలో ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? ఇంకా ఇలాంటివేమైనా క్రియేటివిటీగా ఆలోచిస్తుంటారా? లేదంటే కుకింగ్ చేస్తూ ఉంటారా? పిల్లలకి స్నాక్స్ చేస్తూ ఉంటారా? నాతో కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినిట్‌గా ఒక లైక్ ఇచ్చి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. మన వీడియోని హైప్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.